ఇప్పుడు దాకా పటాయా టూర్ చేసాం కదండి. పటాయా టూర్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళాలి. బ్యాంకాక్ వెళ్ళాలంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏమించి అందుకని మనకి బస్ సర్వీస్లో వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు బస్ సర్వీస్ ఏమించి పటాయా బస్ టెర్మినల్కి వెళ్ళాలి. పటాయా బస్ టెర్మినల్ నుంచి మనం మోచిట్కి వెళ్ళాలి. మోచిట్కి వెళ్ళాలంటే మనం పటాయా బస్ టెర్మినల్ నుంచి 140 థాయ్ బక్స్ తీసుకుంటాడు. మోచిట్ రీచ్ అయిన తర్వాత మనం ఉండే ఏరియా నానా ప్లాజా. నానా ప్లాజాకి సంథింగ్ క్యాబ్లో ఒక 100 రూపీస్ అవుతుంది. మొత్తం అంతా కలిపి అలాగా మనిషికి మించి ఒక సంథింగ్ 250-300 థాయ్ బాక్స్లో కంప్లీట్ అయిపోద్దండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సిటీ టూర్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు మనం బ్యాంకాక్ సిటీలో ఉన్నాం. మధ్యాహ్నం అయిపోయింది వచ్చేకొద్ది. ఫస్ట్ పడుకొని లేచి వచ్చేకొద్ది లేట్ అయిపోయిందండి. ఈరోజు బ్యాంకాక్లో మేము ఉండే ఏరియా నానా ప్లాజా. ఈ నానా ప్లాజా ఏరియా ఎలా ఉంటుంది, ఈ నానా ఏరియా మొత్తం ఒకసారి చెక్ చేద్దాం బయటికి వెళ్ళి. అలాగే నానా ప్లాజా మనకి ఏదైతే ఉందో అడల్ట్స్ ప్లే గ్రౌండ్, అది అక్కడ కూడా వెళ్దాం. బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అదే నానా ప్లాజా అండి. అక్కడ రాసింది చూసారా, ది వరల్డ్ లార్జెస్ట్ అడల్ట్స్ ప్లే గ్రౌండ్ అని. మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఈ లోన అమ్మాయిలందరూ కూడా బట్టలు లేకుండా డ్యాన్సులు వేస్తూ అన్ని లోన పబ్సే ఉంటాయి. చాలా పబ్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు మొత్తం ప్లేస్ అంతా ఎంత క్రౌడీగా ఉందని. ఇది కూడా మీరు చూడొచ్చు. ఈ అమ్మాయిలు ఎవరైతే నుంచున్నారో వీళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నారు. ప్రాస్టిట్యూషన్, వీళ్ళంతా ఈ కంట్రీ అంతా బతికేది ఈ వ్యభిచారం మీద. ఎక్కడే కాదు, ఎక్కడైనా చూడొచ్చు. ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలు ఉంటారు. చూసారా ఎత్తుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అదే పని. ఈ నానా ప్లాజాలోకి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చండి. ఎవరైనా సరే 18 అబోవ్ ఉండాలి. పాస్పోర్ట్ కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏమీ లేవని మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత లోన పంపిస్తారు. అక్కడ లాంచ్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, డ్రింక్స్ ఆఫర్ చేయమంటారు, గోల్డ్ అన్నీ అవుతుంటాయి. ఇంకా లోనికి వెళ్తేనే తెలిసేది. ప్రస్తుతానికి మనమైతే లోపలికి వెళ్ళట్లేదండి. లోనికి వెళ్తే వీడియోస్ అవి ఏం తీనవరు. ఇంకా నేనైతే లోనికి వెళ్ళట్లేదు. ఈ బయట ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ అమ్మాయిలందరూ కూడా వీడియోలు తీనవ్వట్లేదు. వాళ్ళ ఫేసులు కవర్ చేసుకొని ఇవన్నీ ఒకవేళ అయితే తీద్దాం, లేదంటే ఇక్కడితో ఆపేద్దాం. రేపు మార్నింగ్ ఏదైతే ఎక్స్ప్లోర్ చేయాలని చేద్దాం.